నవమ ప్రకరణము. ద్రావిడ కవి. మాట కన్నా పాటకు, పాట కన్నా వ్రాతకు స్థైర్యం ఎక్కువ. మాట పాటలు కేవల ధారణచే నిల్వవలసినవి. ధారణా శక్తిమంతులు తదుచిత సంస్కారం లేనందున ఈ కాలమున అరుదుగా ఉన్నారు. వ్రాతకును ముద్రితము కానిచో ఈ కాలమున ఆపదయే. ఇతరులు గ్రంథమునందు తమ అభిప్రాయమును చంపి అవియే గ్రంథగత అభిప్రాయములని చెప్పవచ్చును. రెండవది, వ్రాత ప్రతులను ఈ కాలమున చక్కగా ముద్రితములై దొరకు గ్రంథములుండగా ఎవడు చదువు ఉత్సహించును? అనాది కాలము నుండి పాట, పద్యము, మాట, వచన గ్రంథము ఇది రచనాక్రమ వరుస అయ్యును. మహర్షి మొదట సర్వాంగీణమగు మౌనమును దాల్చిన కారణమున వారి రచన ఈ వరుసను అవలంబింపలేదు. గంభీరం శేషయ్య కారణమున విచార సంగ్రహము, వివేక చూడామణులు ఆద్యములైనవి. అనగా వచనమే వారి ప్రవచన మార్గం ప్రథమము. స్వామి మతమున మౌనమే పరమోత్తమ ప్రవచన మార్గము. అట్లయ్యు దానిని ఎరుంగ అసమర్థులు వారికి అడుగు వచ్చుచుండుచే వారికై వాక్కు వెలసెను. కావున వారి రచనా ప్రణాళిక వారి తత్వమును తెలుపక ఎవరు ఉపదేశం అర్థించిరో వారి మనోవృత్తులను తత్పరిణితులను ఎరిగింపగలదు. ఇట్లు అర్థించిన వారి యందు స్వామి శిష్యులే ప్రథములు. వారి నామములు అయ్యా స్వామి, పళనిస్వామి, పెరుమాళ్ స్వాములు. వారికై మహర్షి గ్రంథ నిర్మితికి పూనులన్న అది సత్యమును దూరము కాదు. అయ్యా స్వామి కేరళ దేశీయుడు. మహర్షి పరిచర్యకు 1918 సంవత్సరం పూనెను. అతని భక్తికి, సేవాపరతకు ఈడు లేదని ఎల్లరి అభిప్రాయము. 1910 సంవత్సరమున కేరళ దేశమున శృంగేరి మఠాధీశులచే ఆదిశంకర దేవాలయ ప్రతిష్ట వైభవపేతముగా జరపబడినది. కావున ఆ సమయమున దేశమున అంతటను ఆచార్యపాదుల గ్రంథములు అందు ఆదరం ఎక్కువయ్యను. అతడు ఆచార్యకృత గ్రంథములను కొన్నిటిని మలయాళమున రాయడని మహర్షిని వేడను. అప్పుడు లభ్యముగానున్న మలయాళ శంకర విజయం నుండి పలు భాగములను ఎత్తి వానికే వ్రాసి ఇచ్చిరి. పెరుమాళ్ళు నాకో అనెను. కానీ ఉద్ధరింపబడిన భాగములను కొన్నింటిని అదివరకే తమిళ అనువాదములు కలవు. అట్టివి లేని గురుస్థుతి, హస్తామలకములను మహర్షి తమిళ పద్యములను అనువదించిరి. మొదటిది గురుస్థుతి. అమరుక దేహము చొచ్చి విస్మృతిగాంచిన ఆచార్యపాదులు ఉద్బోధించుచు పద్మపాదాదులు వారి వేదాంతముని వారికే చెప్పిన శ్లోకములు. రెండవది హస్తామలకుల ఆచార్యులు నీవెవడవని అడిగినప్పుడు హస్తామలకులు ప్రత్యుత్తరముగా రచించిన శ్లోకములు. అప్పటికి స్వామికి తమిళ ఛందస్సు రాదు, కానీ గేయగతి వినికిడి చేత పరిచితమైనది. దాన్ని అనుసరించి మహర్షి రచన చేయసాగిన. గణదోషములు దొరలక పద్యములు శుద్ధముగా ప్రవహించినవి. తర్వాత రచితమైనది అక్షర మణమాలై. స్వామి రచనలకు ఇది ప్రథమ గణ్యము. అక్షరునికి, అరుణాచలునికి మణమాల అనగా పెండ్లి నాటి పూలదండ. అక్షర పదమున గీతమునకు అక్షర పదవి సిద్ధించినది. అదియూ కాక పాదములన్నీయు ఈ గీతమున ఆకారాది అధ్యక్షరములతో ప్రారంభింపబడి చేత ఇది అక్షరమణమాల. పెరుమాళ్ స్వామిచే ప్రారంభించిన కొత్తలో ఆహారము కొరకు సత్రములో పోవచ్చుండెను. కొంతకాలమునకు సత్రాధికారులు ఇతనిని అన్నమిడిన దాని ప్రతిఫలముగా సత్రసేవ చేయమని నిర్బంధింపసాగిరి. స్వామి సేవకై వచ్చి ఇతడు సత్రసేవ చేయజాలక భిక్షాటనమున ఉదరపోషమును నిశ్చయించెను. గిరియందు మహర్షికి, వారి అనుచరులకు, భక్తులకు ఎవరైనా ఆహారం ఇచ్చుచున్నను దినము తప్పక ఇటు దొరికినది చాలుండనని నిశ్చయము లేదు. ఆ సమయములందు భిక్షాటనము తప్పనిసరి అగుచుండెను. అట్లు పోయిన మహర్షి శిష్యులను తెలిసిన పుష్కలముగానే ధర్మము లభించును. కానీ వీరు మహర్షి బృందమని తెలియటట్లు మొదట సాధారణ కీర్తనలనే పళనిస్వామియాదులు చదువుచుండది.
వీరిని చూచి ఇతరులను స్వామి శిష్యుల వలె నటింపసాగిరి. కావున ఏ సాధు మహర్షి శిష్యులో తెలియరాకుండెను. ఈ కష్టములు తొలగును, మాకొక కీర్తన రాసిండని పెరుమాళ్ళు స్వామిని వేడెను. సాధారణముగా తంబిరానులు సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివోమహర అను పల్లవితో ఒక పాట పాడుదురు. దానివల్లే స్వామియు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అను మగుటముతో కొన్ని పాదములు రచించిరి. తర్వాత మౌనంగా ఉండడిచే ఎదురుచూసి పెరుమాళ్ళు అడిగి నిరాశ చేసుకునను. ఒకనాడు మహర్షి గిరి ప్రదర్శనం ఎగిరి. ఆనాడు ఈ గీతనా సోమున పెక్కు దళములు వికసించినవి. నామం చేతనే గీతభావం స్ఫురించును. జీవుడు వధువు, పరమేశ్వరుడు అరుణాసురుడే వరుడు. విహారార్థ ప్రేయసిని వేడినట్లు సంవిధానములు కల్పించి మహర్షి దీనిని వ్రాసిరి. విరహిణి దీనోత్తియే పేసలము. భక్తి పరిపుష్టమైన చెప్పవలైన వివిధ భావములు, ఒకచోట దీన ముగ్ధ నాయిక, ఒకచోట ప్రౌఢ ఖండిత, ఒకచో స్తుతి, ఒకచో నింద, రసబంధులమై మనోహర లీల భక్తి శృంగార మేడమున ఈ గీతం ఒప్పారినను జ్ఞానోపదేశము క్షీరమున చక్కెర వలె ఎల్లెడా తాండవిస్తూనే ఉన్నది. ద్రావిడమున ఇది పదపద శ్రేష్ఠతో ఉండును కాన అనువాదం అసాధ్యమే. దీనిని ఆశ్రమున పాడువారు వినువారు తన్మయులగుదురు. భావము మధురము, పదజాలము లలితాతి లలితమైన చెప్పవలైన జయదేవుని గీత గోవిందము కన్నను ఈ పెండ్లిమాల లలితతరముగా ఆలామధురముగా సకల భక్త హృతాకరముగా ఉన్నది. దేవీ కాలోత్తరమును ఒక శైవాగమున జ్ఞానాచార విచార పటలమని ఒక అధ్యాయము. దీని యందు ఉపాసనా విధులు ఎన్నయో వచింపబడి ఉన్నవి. తంజావూరు కుప్పుస్వామిరాజు అనువారు మాటిమాటికి శైవ సిద్ధాంతులు వేదాంతులను అధిక్షేపించున్నను ఆగమముల నుండి ఉద్ధృతములై ఇతర పుస్తకముల లభ్యముగు శ్లోకములు అద్వైతమును సమర్థించడం కాంచి తన మిత్రుని యజ్ఞరామ దీక్షుని కొన్ని యాగములు సంపాదింపకోరెను. వారిలో ఇది ఒకటి. యజ్ఞరామ దీక్షితుడు ఒకమారు స్వామి దర్శనం చేసుకున్నటలో ఈ సంగతి వెల్లడయ్యను. అంతకుముందే రామలింగమున చిన్నస్వామి గురుకల్ పుత్రుడు వృద్ధాశ్రమంలో ఉన్న తమ బంధువుల ఇంటి నుండి అనేక ఆగములున్న తాడ్య గ్రంథము తెచ్చి స్వామి చూపి ఉండెను. దానిలో ఈ గ్రంథం ఉండెను. ఆ విషయము స్వామి అతనికి ఎరుగపరిచిరి. యజ్ఞరామ దీక్షితులు వెంటనే ఆ పుస్తకమున కొన్ని భాగం రాసుకొని చుండగా నేను ఊరకుండా ఉండనేలా అని స్వామి కూడా ఒక పటలమును రాసిరి. కానీ ఆ వ్రాత గ్రంథము ఎందో వేసిరి. అక్షరమణమాలే వ్రాయినప్పుడును స్వామికి ఛందస్సు సరిగా రాదు. తరువాత ఛందస్సు నేర్చుచు వెంప సాధింప కొన్ని పద్యములు రచింపబోనగా దేవీ కాలోత్తరమున తాము వ్రాసిన శ్లోకములు వరుసగా స్ఫురణు రాదొడగను. ఇట్లు మూల గ్రంథములు కన్నులు చూడకయే స్మృతిపైన ఆధారపడి మహర్షి ఈ గ్రంథమును వ్రాసిరి. శ్లోకమునకు ఒక పద్యముగా ఒక భావానువాదముగా తమిళము కలదు. విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు మహర్షి అరుణాచలం ఉద్దేశించి రచించిన వారిని 9 తమిళ కీర్తనల్ని ఒక మాలగా గురించి నవమణిమాలై అని నామకరణం చేసింది. మొదటి పద్యమందు రమ్యభావం ఒకటి కలదు. సభయందు శక్తి ఎదుట ఆడు శివుడు ఈ క్షేత్రమునందు శక్తిని తనలో కొని అసలుడే వెరుగునంట. రెండవ పద్యమందు అరుణాచలుడు సాక్షాత్తు సత్యాంధ రూపముగానే స్మరింపబడినాడు. తెలుగున గిద్దలూరు నరసింహారావు గారు రాసి ఉన్నారు. ఒకనాడు స్వామి విరూపాక్ష గుహలో ఉండగా ఊరక కరుణయ్యాల్ అను పదము మాటిమాటికి స్మరింపసాగను. నిర్లక్ష్యం చేయబోనను ఆ స్ఫురణ పోలేదు. సరి ఆ పదము ఆదిగా ఒక పద్యమును రాశ్రోతమని స్వామి రచించిరి. మరుదినము మొదటి శ్లోకమున చరమపదము మాటిమాటికి ప్రకాశింప మొదలెడెను. కావున ఆ పదముని రెండవ పద్యమునకు ఆది పదముగా కొని రెండవ పద్యము.
ఈ విధముగా ఈ వాహిని 10 శ్లోకములు ముగినంతముగా ప్రవహించుచునే ఉండెను. అరుణాచల పదికము ఉద్భవించినది. అరుణాచల పదికము భక్తిపూర్ణము. భగవత్కటాక్షాపాతములకై భక్తుని యాచన, దాని వివరణము. మోతి పద్యం. ధరణి యందు దమమున్నది, నీవో అరుణుడవు. నిన్ను కానక నా హృదయ పద్మము సంతోషించిన, నన్ను కరుణింపవేని ఈ చీకటిలో నేమరిపోదును. నీవు ప్రేమస్వరూపుడవు. ధనాచల రూపమున ఉన్న ఇట్లు ప్రవాహ రూపమును ధరించినావు. 2. అరుణాచల, ప్రేమాగ్నిలో నేను మైనం వలె కరిగిపోచున్నాను. నన్నేలిదివి, ప్రేమ నీయవు న్యాయమా? భక్తులకు త్వదనురాగజన్య సౌఖ్యమే కదా హృదయమున అమృత రూపంలో నూరి దానిలో నిండినది. ప్రాణేశ్వరుడా, నీ ఇష్టమే నా ఇష్టము, నీ సౌఖ్యమే నా సౌఖ్యము. 3. తెలియక నిన్ను ప్రేమించుటయే నా తప్ప, నీ అనుగ్రహ పాశమును నా మెడకు వేసి లాగుదివేళ. కానిము కొనవు ప్రియు ఉండినట్లు చేయదలసిదివి. కొరత ఎందులకు కుట్టుసున్నది, దాన్ని కూడా పూర్ణము చేసి నీ ఒకడివే జీవింపుము. 4. ఈ లోకమున జీవులు ఇతరుల కన్నా నీకు నేనేమి చేసినాను? ఏదో పాడుకొంచున్న నన్ను కాపాడి నీ పదములు పెట్టుకొని రక్షించితివి. నీ కరుణాసముద్రమును తలంపగా నాకు సిగ్గు కలుగుచున్నది. నిన్ను పొగడుదును, నీవు దీవింతువు. నా శిరము ఇంకనో వంగిపోవును. 5. దొంగతనమున నన్ను తీసుకుని వచ్చి ఇన్నాళ్ళు నీ పాదముల చెంతనే పెట్టుకొని ఉన్నావు. నీ తత్వం ఏమన్నారు? రాయి అన శిరస్సు వారిపోయినది. నా మనస్సే నాకు తెలియదు, నీవెవడవో తెలియదు. ఈ వలలో నేను జింకవలే ఉన్నానే, నా అలజడి అంతం చూపుము. 6. ఇన్నాళ్ళు కమలనాళములోనే ఉన్న కప్పవలే ఉన్నాను. ఇక చిత్పద పంకజ మధులోలమ మధుపమును చేయుము. లేకున్నా ఆ పుష్పమందే ప్రాణం వదులుదును. అది నీ అపకీర్తి పతాకగా నిల్చును. నీవు ఆకాశం కన్నా సూక్ష్ముడవు, కృపకు స్థానము నువ్వే. నీ కాంతి కిరణములచే ఈ ఆకాశం వెలుగుచున్నది. 7. పంచభూత భౌతికములు నిన్ను విడిచి ఉన్నవా? అసలు నీవెవరు? హృదయస్థానమున విడిచి నేనని వచ్చిందెవడు? అతని తలపై నీ చరణార్జం లింపుము. 8. ఉజ్జీవ మార్గబుద్ధి లేకుండా చేసి ఈ రీతి ఉంచితివి. దీనిలో సుఖమేమి? మరణమే మేలు. ఈ పైశ్యం వలన లాభము లేదు. నీవే మందిము. 9. పరజ్ఞానమే లేని నాకు పట్టుకున్న మార్గం తెలియక నీ పాదమును పట్టలేదు. నీదే భారము, అన్నీయు భరించు నీకు నాదొక భారమా? నిన్ను వీడి వచ్చుటే చాలును, కానీ వేరు చోట నేను ఉండలేను. చూడుము. 10. ఇదే పరమముని ఎంచి నావలే హరింపబడిన వారు ఎందరో. బ్రతుకులో ఆశపోయి దేవుని పోగొట్టుకున్న కోరువారికి మంచి మందు స్మరించిన చాలును, చంపకయే చంపెడి మందిది. 1916 సంవత్సరమున దక్షిణామూర్తి గురుస్థుతిని స్కందాశ్రమం ఉండగా స్వామి సులభ తమిళ పద్యములో రాసిరి. పెద్ద వృత్తములలో ఇంకొకరు అనువాదం ఉన్నను మహర్షి దాని నెలలకు సాధ్యం చేయదలసిరి. మహిమలను ప్రకటనమున మహర్షి పలువురు భక్తులకు దక్షిణామూర్తిగా తన స్వరూపమును చూపించినాడని తెలియనగును. తర్వాతి రచన అరుణాచల అష్టకము. కవితావాహిని ఇంకను ప్రవహించుచుండెను. 10 రచనా పద్ధతి ఎరిగిన అయ్యాస్వామి స్వామి ఒకనాడు గిరి ప్రదర్శనను బయలుదేరుచుండగా పళనిస్వామి చేత కాగితము పెన్సిలు ఉంచి స్వామి ఏమేమి చెప్పినా రాసుకోమని చెప్పెను. అప్పుడు అరుణాచలాష్టకమున 6 శ్లోకములు నిర్గతమయ్యను. ఆ దినమునను మరుదినమునను నారాయణ రెడ్డి అని భక్తుడు వచ్చి తాను వారిని ముద్రించమని చెప్పాను. 10కమని అష్టకమని చందానుసారం విభాగించి అష్టకమున కొరవ 2 శ్లోకములు పూరించి స్వామి నారాయణ రెడ్డికి ఇచ్చిరి. అరుణాచలాష్టకమున స్వామి తమ వేదాంతమును తమ ఉపలబ్ధి మార్గమును వివరముగా వర్ణించి ఉన్నారు. ఈ గీతముల వల్లనే అప్పటికప్పటికి స్వామికుండే అభిప్రాయములు తెలియచున్నవి. ఈ గీతమున ఏ కారణమున ఏ అభిప్రాయములతో
నిలువీడినది, ఇందేమి గాంచినది, కడకు దేని తెలుసుకున్నది వ్రాసి ఉన్నారు. వారి ఉపదేశ సర్వస్వములకు ఇది సారభూతము. కొలది వాకుల తస్వరూప వివరణము. ఈ గిరి అరయలేనిది, అరయ శక్తి లేని చిన్ననాటి నుండి అరుణాచలుడు గణన స్ఫురించినది. కొండ అని తెలియలేదు. ఇంకొకరిచే దారి తెలుసుకొని చూడగా ఇది ఒక అచలము. నిన్ను వెతికి కనగా కంటిననుటకు కనిన నీవును కనిన నేనును లేకపోగా మాటయే రాదయ్యను. మనమే లేనప్పుడు అది ఎట్లు వచ్చును? దీని చెప్పువారెవరు? నీవే ముందుగా పలుకకయే తెలిపిదివి. ఇప్పుడు పలుకకయే స్థితిని తెలుపు అచలముగా ఉన్నావు. 3. నీ రూపము భావింతున ఇల మీద మనవు. ఈ రూపే నీ రూపమంటయ్యా. ఆకాశమును తెలియ భూమి తిరుగునట్లు నీ స్వరూపము నిశ్చితన జలధిలో చక్కెర బొమ్మయటులు కరిగిపోదును. అంత నాకు రూపం ఉండదు. నన్ను నేను ఎరింగినను నీకన్నా మరేది కలదు? 4. నీవు ప్రకాశముగా ఉండగా ఇంకొక దేవుని వెదుగుట చీకటిని దీపమున వెదిగినట్లు. వివిధములకు ఇన్ని రూపములను నిన్ను చూడలేని వారు రవిగాంచనేరని అందులు. ఉన్న వెలుగు ఒకటియే, రెండు అనటలే లేదు. 5. మణిహారమున సూత్రం వలె సకల మతస్థులందు నీ ఒకడివే. మనస్సును నిగక్షోప ఫలమున నీ జీవములకు ఒరపిటి పెట్టిన మలము పోవును. నీ కాంతి ఒకటియే ఉండును. సూర్యరశ్మి ఉన్న చోట ఛాయు ఉండునా? 6. నీవే లోని కాంతి స్థానము. నీలోన అద్భుత శక్తి కలదు. ప్రారంధమును వలయములో తిరుగుచున్న అణుఛాయ చిత్రములు వృత్తి జ్ఞానమే భూత దర్పణములు. దాని మూలమున లోకములాది విచిత్ర చిత్రం చూచున్నాము. 7. అహము లేకున్నా అన్యమేమి ఉండును? నాకు అన ఎవరికి అని వెదుగుచు మదిలో మునిగిన పృష్ఠభయందు ద్వంద్వములు లేక అచల రూపమున అరుణాచలుడు ఏకముగా ఉన్నాడు. ఈ అహమును జ్యోతియే జ్ఞానసాగరము. 8. జీవి నానావిధ జన్మములందు తిరిగి సముద్రపు జలము మేఘభావమున ఎందు తిరిగినను కడకు వర్షము శల నది అయిన మార్గముల సంద్రమును చేరుదాకా నిలుగడ ఉండనట్లు స్వస్థితిని చేరిందాకా శాంతి నొందడు. పక్షి ఎంతకాలము ఆకాశమును తిరిగినను కడకు తన స్థానముకు గూటిని చేరవలసిందే కదా. తమిళమున పండితులు రమణుల శైలి అద్భుతమని చెప్పుదురు. నిత్య వ్యవహారమున ఉండు పదము అయ్యును పదపద సారస్యము వివిధాద స్ఫురణ అమేయముగు ధ్వని మహోన్నత భావముల సుగుప్తములంచుచున్నవి. పదము చిన్నది, ధ్వని విస్తృతము, అర్థము అమేయము. పదములు నేను దొల్లి వచ్చునట. చదువువారి గ్రహణశక్తి అనుసరించి అల్ప మహార్థములు స్ఫురించును. స్వామి గ్రంథముల ప్రతిదానికి విపులమగు వ్యాఖ్యానాలు వరసి ఉన్నవి, కొన్నిటికి వెరసియు ఉన్నవి. వారి భక్తి గీతములకు మాధుర్యము, హృదయముల కలిగించు భావోద్రేకము, మితాశముల చేతనే ఆకర్షణ శక్తియు కలవు. కేవల కావ్య మార్గములను రమణుడు లోకమాధుర్యమును త్రావి కవనమును చెప్పిన జ్ఞానసంబంధల్ అవతారమే అని అనిపించుకొనును.